16వ తారీఖు ఉదయం 6 గంటలకు చాబోలు గ్రామం టెక్కే చాబోలు గ్రామంలో ఆమ్లెట్ విలేజ్ అది టెక్కే అనేది కేవలం ముస్లిమ్స్ మాత్రమే జీవించే గ్రామం అది. అయితే పారిశుద్ధ్య పనివారాలుగా మాలా మాదిగలు మాత్రమే పారిశుద్ధ్య పని చేస్తారు. అందులో భాగంగా పరదేశీ ఏసేపు అనే అతను ఆ గ్రామానికి వెళ్ళి టెక్కే గ్రామానికి వెళ్ళి ఉదయం 6 గంటలకు డ్యూటీకి వెళ్ళి 8 గంటల లోపల అంతా వీధులన్నీ శుభ్రం చేసుకొని ఆ చెత్త అంతా తీసుకొచ్చి గ్రామ పంచాయతీ స్థలం అది, ఆ స్థలంలో పోస్తూ ఉండగా ఈ మహబూబ్ బాషా ఆ సలీం అనే అతను వాళ్ళ కుమారులు ముగ్గురు భార్య కొడుక వచ్చి మాలమాదిగా నా కొడుకులారా ఈడ ఎట్లా పోస్తావురా నువ్వు అని చెప్పేసి సట్టుబట్టి లాగి గుంజడం జరిగింది. ఆ విషయం నిన్న స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇస్తే మరి స్టేషన్లోనే వచ్చి ఈ తెలుగుదేశం నాయకుడు ఆయన ఇలియాసు, ఇంకొక అతను ఎవరో శంకరప్పన హుషేనప్ప కొడుకంట చాలా దౌర్జన్యం చేసి ఆడ అంటే మాకు కనీసము అన్యాయం జరిగితే మేమేం కొట్టలేము తిట్టలేము వాళ్ళను. అయితే స్టేషన్లో కేసు ఇవ్వడానికి కూడా మాకు అర్హత లేదా అనేది మా బాధ. కానీ నిన్న నుంచి తిరుగుతూనే ఉన్నాము, ఇంతవరకు కనీసము దాన్ని నాన్పుతూ వస్తున్నారే కానీ ఏమాత్రం న్యాయం జరగలేదు. మరీ ముఖ్యంగా మాలా మాదిగలకు గత ప్రభుత్వంలో న్యాయం జరగలేదు. ఎస్సీ కార్పొరేషన్ను నిర్వీర్యం చేసినారు. ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టకుండా ఇబ్బంది చేసినారు. ఎస్సీల నల్ల చాలామందిని చంపి డెలివరీ చేసిన సందర్భం, మన డాక్టరు సుధాకర్ ఆయన్ను కొట్టి చంపినారు. ఇట్లా చాలా ఇబ్బందులు జరిగినాయి. దానివల్ల ఈ ప్రభుత్వం వద్దని చెప్పేసి మేము తెలుగుదేశానికి ఓట్లేసి మా ప్రజలంతా కూడా ఎస్సీ ఇది తెలుగుదేశాన్ని గెలిపించుకున్నాం. కానీ ఇక్కడ మాకు అన్యాయం జరిగితే కూడా పోలీస్ స్టేషన్ పోతే కనీసం కేసు నమోదు చేయడానికి కూడా మరి పోలీసులకు బయట నుంచి ప్రజాప్రతినిధుల నుంచి ఒత్తిడి జరుగుతుంది. ఏంది ఈ అన్యాయము? మరి ఈ విషయాన్ని మేము ముఖ్యమంత్రికి కూడా మరి పిటిషన్ ద్వారా తెలియజేస్తాము. మరి హోమ్ మినిస్టర్ కూడా తెలియజేస్తాము. దయవుంచి ఎస్సీల పట్ల తెలుగుదేశం పార్టీ కూడా అండగా ఉండాలని, మరి గతంలో ప్రభుత్వం చేసినటువంటి ఆ తప్పిదాలు చేయకుండా మేము కూడా వాళ్ళకు ఓట్లేసి గెలిపించినాం కనుక అందరూ బాగుండాలనే కోరుకుంటాం. మేము కూడా ఎస్సీలమైన ఇతర కులాల మీద దౌర్జన్యం చేసి మేము అదే పనిగా వాళ్ళతో కొట్లాటలు పెట్టుకొని చేసే ఇది కాదు. అందరూ కూడా చాలా వరకు క్రిస్టియన్ మతాన్ని స్వీకరించి ఎంత మంచిగా ఉంటారంటే అంత మంచిగా ఉంటారు. వాడు కొట్టినా తిట్టినా పడి ఉండేటువంటి పరిస్థితి మాకుంది. అయితే ఇంకా ఇబ్బంది పెట్టి మమ్మల్ని కులం పేరుతో దూషించి ఈ రోజులకు కూడా దాడులు జరుపుతుంటే మేము ఏ విధంగా ఉండాలో ఆలోచన చేయాలని చెప్పేసి ఈ విషయాన్ని అంతా కూడా మరి ముఖ్యమంత్రి గారికి కూడా తెలియజేసే విధంగా మేము ప్రయత్నం చేస్తామని మరి మాల మహానాడు తరపు నుంచి మరి అలాగే దళిత సంఘాల తరపు నుంచి కూడా అన్నీ నివేదిస్తామని ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ముఖ్యంగా రాజకీయ నాయకులు మేము చెప్పేది ఒకటే, మీ రాజకీయాలు మీ అది అన్నీ చేసుకోండి, మాకు అభ్యంతరం లేదు. మరి మేము కూడా అన్ని పార్టీలకు సపోర్ట్ చేస్తాం, ఓట్లు వేస్తాం, మేమేమి ఇది కాదు. అయితే ఎస్సీ ఎస్టీల పైన దాడులు జరిగినప్పుడు కనీసం మీరు జోక్యం చేసుకోకండి. మరి రాజ్యాంగం మీద మరి ప్రమాణం చేసి మీరు వాస్తవంగా ఈ పదవిలో నేను అందరికీ సమానమైన హక్కులు కల్పిస్తాను, సమానంగా చూస్తానని చెప్పేసి నువ్వు ప్రమాణం చేసి ఈరోజు ఎస్సీలను మరింత తక్కువ చూసే పని చేయొద్దని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అందరికీ జై భీమ్. ఇప్పుడు